ఇక ఏపీలో పోలింగ్ కొనసాగుతుండగా పలుచోట్ల దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇక కడప జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలంలోని చిన్న గులుగులూరులో పోలింగ్ కేంద్రంలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ ఏజెంట్లపై రాళ్లతో దాడి చేశారు. దాడిలో గాయపడ్డ ఉగ్ర నరసింహులు కూచుపాప వినోద్ను వెంటనే ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాల మధ్య వివాదంతో కూడా ప్రస్తుతం పోలింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. దేశవ్యాప్తంగా కూడా 4వ విడత పోలింగ్ కొనసాగుతుంది. ప్రస్తుతం ఏపీలో పోలింగ్ కొనసాగుతుండగా పలు చోట్ల దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. కడప జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలంలోని చిన్న గులుగులూరు పోలింగ్ కేంద్రంలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ ఏజెంట్లపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనకి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా కడప ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, గుడ్ మార్నింగ్ చందు. ఏదైతే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు ఈరోజు సమయం రావడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా ఇరు పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో కూడా తమ ఓటింగ్ సంబంధించిన సర్వేని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఏదైతే మైదుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి చాపాడు మండల కేంద్రంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఏజెంట్ పైన అలాగే కొంతమంది వ్యక్తులు కూడా పూర్తి స్థాయిలో కూడా రాళ్ల దాడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా అటుపక్క ఉన్నటువంటి టీడీపీకి చెందినటువంటి మరికొంత నేతలు కూడా ఇద్దరి మీద కూడా పూర్తి స్థాయిలో రాళ్ల దాడి ఒకరి మీద ఒకరు చేసుకోవడం జరిగింది. అయితే కనీసం ఏదైతే పోలింగ్ కనీసం దాదాపుగా 5% కూడా జరిగిన నేపథ్యంలో కూడా అటు చాపాడు మండలంలో అయితే ఇరు వర్గాలు కూడా పూర్తి స్థాయిలో ఒకరిపై రాళ్లు దాడులు చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను కూడా చెదగొట్టడం జరిగింది. అయితే ఇప్పటికే మైదుకూరు డిఎస్పీ సంఘటన చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా పరిశీలించడం జరిగింది. అయితే దీంట్లో పూర్తి స్థాయిలో గాయపడినటువంటి తెలుగుదేశం చెందినటువంటి ఏజెంట్ ను కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా ఏదైతే 108 అంబులెన్స్ పిలిపించి అతన్ని అక్కడ ఉన్నటువంటి అతన్ని అంబులెన్స్ లోకి ఎత్తి ఏదైతే మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో కూడా అతనికి మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కూడా ప్రభుత్వ వైద్యులు కూడా ఆయనకు ట్రీట్మెంట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఎన్నికల పోలింగ్ మొత్తంగా దాదాపుగా 5% 10% కాకముందే ఇప్పటికే రాళ్ల దాడులు జరుగుతాయంటే ఇప్పటికీ ఇంకా మధ్యాహ్న సమయంలో అలాగే 2 గంటల సమయం కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని దానిపైన కూడా పోలీసులు అయితే కనుక ఇప్పటికే తీవ్ర స్థాయిలో నిఘా పెట్టడం జరిగింది. దీనిపైన కూడా జిల్లా ఎస్పీ స్పందించడం జరిగింది. ముఖ్యంగా కొన్ని చోట్ల ఏదైతే సమస్యాత్మక అతి సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో దానిలో ఇంకా ఇప్పటికే పెద్ద ఎత్తున బలగాలను కూడా పూర్తి స్థాయిలో మోహరించి ప్రతి చోట కూడా కేంద్ర బలగాలను కూడా పెట్టడం జరిగింది. చందు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ. లోపల ఫస్ట్ తీసుకున్న మళ్ళీ బావా లోపల మళ్ళీ ఫస్ట్ తీసుకున్న మళ్ళీ